ప్రస్తుతం మనం కొమలి ఫ్రెండ్ అజ్జుతో అయితే ఉన్నాము. నమస్కారం అండి. సరే, అజయ్ కదా మీ పేరు? అజయ్. ఓకే. సో అంటే కొమలి మీతో పాటు వీడియోస్ లో మేము చూస్తున్నాము, అంటే కొన్ని వీడియోస్ లో ఉంటాయి, ఎందుకంటే మీది చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా. సో కొమలి ఎప్పటి నుంచి మీకు పరిచయం? నాకు కోమలి లైక్ టూ ఇయర్స్ నుంచి పరిచయం అమ్మాయి. సో నేనైతే ఒక 1 year కింద నుంచి వీడియోస్ చేస్తున్నా అమ్మాయితోని. ఒక బాగానే ఉంటాయి నా ఛానల్లో, ఒక 20-30 వీడియోస్ వరకు ఉంటాయి అమ్మాయితోని. సో అలా వ్లాగ్స్ చేస్తూ అమ్మాయి నాకు అలా పరిచయం అయ్యారు. ఓకే. అంటే వ్లాగ్స్ చేస్తున్నారు అంటే కొంచెం క్లోజ్ అవటం అయితే జరుగుతుంది, అంటే ఫ్రెండ్స్ పరంగా వాళ్ళ ఇష్యూస్ కానీ, ఎందుకంటే మీ ఛానల్లో మేము చాలా వాటికి చూడటం ఏంటంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటా జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు తిని ఒక్కటే ఇక్కడ ఉంటది, కేవలం 21 years ఏజ్. అంటే ఎప్పుడు డిప్రెషన్ వచ్చినట్టు కానీ, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ గురించి కానీ మాట్లాడటం అయితే జరగలేదా? లేదు, తన లవ్ స్టోరీ గురించి చెప్తుండే, లైక్ అబ్బాయి పేరు తీస్తుండే, మాట్లాడుతుండే నార్మల్ గా నాకు ఈ అబ్బాయి ఇష్టం అని చెప్పి అంతే చెప్తుండే. అబ్బాయి పేరు చెప్పి నాకు ఈ అబ్బాయి చాలా ఇష్టం, బాగుంటాడు ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడు డిప్రెస్ గా ఫీల్ అవ్వాలి, మమ్మల్ని నవ్వుతూనే ఉంటుంది, మజాకులాడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉంటే మేము లైక్ క్రియేటర్స్ ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ కూడా మేము మజాకులాడతాం, వెళ్తాం బయటికి తిరుగుతాం, మజాకులాడతాం, జోక్స్ వేసుకుంటాం. సో మాకు ఆ మోడ్ ఉంటుంది, ఎప్పుడు అదే మోడ్ లో ఉంటాం. సో ఎప్పుడు అమ్మాయిని నేను డిప్రెస్ గా చూడలేదు, ఎప్పుడు బాధపడలేదు. బట్ లైక్ నేను విన్నది ఏంటంటే లైక్ తను ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసుకుంది. అప్పుడు అటెంప్ట్ చేసుకుంటే మా ఫ్రెండ్ ప్రియా ఒక అమ్మాయి ఉంటుంది, సో తను హెల్ప్ చేసింది అన్నది. అంటే అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇదే ఫ్లోర్ లా. సో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 2 months నుంచి అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఖాళీ చేసింది. సో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయికి మెసేజ్ పెడితే అమ్మాయిని కాపాడింది అని చెప్పి అమ్మాయి చెప్పింది నాకు. అప్పుడు ఒకసారి అటెంప్ట్ చేసింది, అది ఏమైందంటే ఫ్యాన్ రెక్కకేస్తే పడిపోయిందంట అమ్మాయి అప్పుడు అటెంప్ట్ చేసినప్పుడు. సో మరి ఈసారి అటెంప్ట్ చేసినప్పుడు ఎవరికి మెసేజ్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదు. సో మేము కూడా లైక్ నాకు కూడా సిరీస్ నడుస్తున్న బిజీ షెడ్యూల్ ఉందో మేమంతా. సో మాకు ఒక మెసేజ్ చేసి ఉంటే మేము వచ్చి మాట్లాడి మైండ్ వాష్ చేసి కొంచెం అమ్మాయిని లైక్ ఫ్రీ మూడ్ తీసుకెళ్తుండే. మరి ఏమైందో ఏమో, మరి ఏం మెసేజ్ చేయలేదు. అంటే మీకు కూడా ఏమి ఒక 2 రోజుల క్రిందట కానీ, ఏమన్నా ఒక రోజు ముందు కానీ ఏమైనా మెసేజ్ పెట్టడం, ఎందుకంటే అంటే మనం చూసుకున్నట్లయితే అందరికీ మెసేజ్ చేసింది, తన ఫ్రెండ్స్ కూడా మెసేజ్ చేసింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అది మీకు ఏమీ చేయలేదు, ఎందుకంటే మీతోనే కదా తను యూట్యూబ్ లో కనిపించడం అయితే జరుగుతుంది. అవునవును, మాది ఎలా ఉంటుంది అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు షూట్ మేము వస్తాం, షూట్ చేసుకుంటాం, కాసేపు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. సో తనకి షూట్ ఉంది, మేము ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి పికప్ చేసుకొని షూట్ చేసుకుంటాం, ఆ మోడ్ లో ఉంటుంది. ఇంకా తనకి క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా, సో వాళ్ళకి బాగా షేర్ చేసుకొని, తన ప్రాబ్లమ్ షేర్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేసింది అనుకుంటా. సో బేసికల్ నేను కూడా ఒక 1 month నుంచి తనతో అంత టచ్ లో లేను. వీడియోస్ కూడా కొంచెం నేను వేరే వర్క్ లో బాగా బిజీ ఉండడం వల్ల యూట్యూబ్ కొంచెం ఆపేశాను. సో కొంచెం టచ్ లో లేను, అప్పటి నుంచి మాకు అంత రాపోలేదు. సో వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసిన కూడా మాకు చేయకుండా. సో ఇదంతా చూసిన తర్వాత అంటే మీతో పాటు ఒక పర్సన్, తను ఎంత కాదన్న ఒక ఫ్రెండ్ చెప్పాలి అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే తను కనీసం చెప్పుంటే బాగుండేది కదా. అంటే కొంచెం బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మాతో మజాకులాడుతూ తిరుగుతుండే చిన్నపిల్ల, లైక్ 20-21 years ఉంటుంది అమ్మాయి, చిన్నపిల్ల. సో మేము మంచి చెడు చెప్తుండే, ఇట్లుంటుంది లైఫ్, ఇది మంచి చెడు, ఇట్లాంటి వాళ్ళని నమ్మోదు, ఇట్లా నమ్మోదు, మంచి చెడు చెప్తుండే. సడన్ గా మరి అమ్మాయికి మైండ్ లో ఏమనిపించిందేమో, మరి చేసేసుకున్నారు. ఎడ్యుకేషన్ కూడా పూర్తి అవ్వలేదని చెప్పేసి విన్నాము, డిగ్రీ జరుగుతా పార్ట్ టైమ్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అసలు ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే ఛానల్స్ తన సబ్స్క్రైబర్ పరంగా లైక్ టీమ్స్ ఉన్నాయి మాకు. సో టీమ్స్ లలో జాయిన్ అవ్వడం, అలా వీడియోస్ చేసుకుంటూ అలా మాకు పరిచయం అయిపోయింది. సో సబ్స్క్రైబర్ లాగా వచ్చింది తను. సో తనకు ప్యాషన్ ఉంటుండే, యాక్టింగ్ ప్యాషన్ ఉంటుండే, నేను చెయ్యాలి ఇది అట్లా హీరోయిన్ కావాలి అని మాట్లాడుతుండే. కష్టపడితే ఏదైనా అవుతుండే మేము మాట్లాడుతుండే. దాని తర్వాత అలా వీడియోస్ చేస్తూ వ్లాగ్ చేస్తూ అలా మా దాంట్లో కనబడుతున్నాము. సెపరేట్ ఛానల్ ఉందా తనకి సపరేట్ ఛానల్ లేదు. ఇక బేసికల్ మా ఒక 10-12 ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటిలలో తను వర్క్ చేస్తుండే. పార్ట్ టైం లాగా ఎప్పుడు పడితే అప్పుడు. అఖిల్ రెడ్డి కూడా మేము విన్నది ఏంటంటే తను కూడా ఒక యూట్యూబర్ అని చెప్పేసి. ఇది చాలా ఫేక్, ఇది ఫేక్. ప్రతి దానికి యూట్యూబర్, వాళ్ళకి రేటింగ్ కావాలనో లేకపోతే వ్యూషిప్ కావాలని చెప్పి మా యూట్యూబర్లను గుంజుడు. యూట్యూబర్ అక్కికి యూట్యూబ్ సంబంధం లేదు. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మేము విందాం, కానీ యూట్యూబ్ సంబంధం లేదు. తనకు ఛానల్ లేదు, తనకు వీడియో లేదు, ఏమీ లేదు. సో తన అబ్బాయి యూట్యూబర్ కాదు. ఫస్ట్ మీరు పెట్టే ముందు ఆ తమిళ అక్కి యూట్యూబర్ అంటారు, మాకు పరిచయాలు అంటారు, ఎవరికి ఏం పరిచయం లేదు. అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు ఇప్పుడు దాకా మేము. ఇప్పుడు ఏదైతే ఫోటో ఇస్తారో అది నేను చూస్తున్నాను. ఇప్పుడు అబ్బాయిని ముట్టుకోలేదు, చూడలేదు. ఎప్పుడు మాకు జస్ట్ చెప్తుండే ఇలా అబ్బాయి ఉంటాడు, ఇలా ఉంటుందని చెప్పి ఇప్పుడు చూపించలేదు. వీళ్ళు ప్రతిదానికి అక్కి యూట్యూబర్ అని ఇస్తారు. అది చాలా ఫేక్, అది ఫేక్ న్యూస్. అది అబ్బాయి యూట్యూబర్ కాదు, అబ్బాయి వేరే పర్సనల్ లైఫ్ ఉంది. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడో మాకు తెలియదు క్లారిటీగా. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే తను చనిపోయినందుకు అని కాదు, నార్మల్ గా అంటే తనకి వేరే రిలేషన్స్ ఉన్నాయి, యూట్యూబ్ చేయడం వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అది ఫేక్, అదంతా ఫేక్. అందుకని తను వద్దు, రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 3 ఏళ్లుగా లవ్ చేసుకొని లాస్ట్ ఇయర్ రిజెక్ట్ చేయటం, మళ్ళీ 1 day బిఫోర్ తను రావటం, ఇదంతా చూస్తుంటే అంటే వాళ్ళు తమ్నేల్ అని కాకుండా వాళ్ళు అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ అంత ఫేక్ న్యూస్ చెల్లేస్తారు. అండ్ ఇంకా తన పర్సనల్ లైఫ్ మాకు అంత డీటెయిల్ లేదు. మాకు ఓన్లీ తను ఒక యూట్యూబర్ లా వ్లాగ్స్ చేస్తుండే, తన పర్సనల్ లైఫ్ లో అక్కి అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను లవ్ చేస్తుండే, ఇదే తెలుసు. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిందా, ప్యాచప్ అయిందా అంతా మాకు తెలియదు. అదంతా చెప్తుండే,
చెప్పా కదా అబ్బాయిని ఇప్పుడు మేము చూడలేదు చెప్తుండే అబ్బాయి గురించి చెప్తుండే నాకు చాలా ఇష్టం అని చెప్తుండే తనకు వేరే రిలేషన్షిప్ అవన్నీ మరి అంతా ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఆడపిల్ల చిన్నపిల్ల ఇప్పుడు ఆ ఏజ్ లో కొంచెం ఆ ఏజ్ లో మైండ్ సెట్ అట్లనే ఉంటుంది ప్రేమలో. సో వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ చేసుకుంటారు కానీ సో అమ్మాయికి అవన్నీ ఏం లేవు. ఫేక్ న్యూస్ అసలు స్ప్రెడ్ చేయకండి అంతేగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ప్రస్తుతం అంటే ఏంటి అంటే వీళ్ళకి కూడా ఎవరైతే అఖిల్ ఉన్నారో తను ఒక యూట్యూబర్ అయితే కాదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మనకు